అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రై చేద్దామా. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్కి ఈ ప్రయోగానికి మంచిగా సింక్ అవుతుంది. మిరియాలు మిగిలేస్తే లవంగాలు లాగేసి అంటారు కదా, అట్లాంటి ప్రయోగం అనమాట ఇది. ఏదో మంచిగా ఈ బియ్య పిండి తుప్పు చక్కలు చేసుకొని ఉంటే అయిపోద్ది కదా, అలా కాకుండా నూనె వేద్దాం మిగిలేద్దాము, నూనె ఎక్కువ ఖర్చు చేయకుండా ఉందాము అని చెప్పేసి ఇలా సర్వపిండి అయితే ట్రై చేశాను అనమాట. ఏం లేదు, మంచిగా అయితే సొరకాయని కూడా సొరకాయ కూడా వేస్ట్, సొరకాయని కోసేయకుండా దాచిపెట్టి వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు స్పైసీగా తినాలనిపించినప్పుడు చేసుకుందామని ఉంచిపెట్టాను. అలానే మంచిగా అన్నీ చేశానండి. బియ్య పిండి వేసాను, శనగపప్పు నానబెట్టేసాను, ఉప్పు కారం పసుపు ఆనియన్స్ అన్నీ అయితే వేసి నీట్గా కలిపి కళాయికి నీట్గా పరిచి దానికి హోల్స్ పెట్టి దాంట్లో ఆయిల్ కూడా వేశాను. అంతే, స్టవ్ మీద పెట్టాను. ఒక 10 నిమిషాలకి ఆ స్టవ్ మొత్తం ఆ కళాయికి మొత్తం అతికిపోయిందనమాట. అది గీకి తోమేసరికి నా తల ప్రాణం అయితే తోక్కొచ్చింది. ఇంకొక రెండోది అంటారా, అదైతే మొత్తం మాడిపోయింది. అది మొత్తం సర్వపిండి మొత్తం ఆ డస్ట్బిన్నే తినిందండి. మేమైతే ఒక్కడు కూడా తినలేదు, నోట్లో కూడా పెట్టుకోలేదనమాట. అదే అంటారు కదా, ఏదో నూనె మిగలేద్దామని అనుకున్నాను కానీ సొరకాయ పోయింది, ఆ బియ్యపిండి పోయింది, తర్వాత ఉప్పు కారం పసుపు మొత్తం అన్నీ వేస్ట్. దాని బదులు ఆయిల్ అయినా వేసి ఉప్పు చక్కలైనా చేసుకుంటే నలుగురిని తినేవాళ్ళమేమో. మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారా? ప్రయోగాలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాదైతే ఇది ఫస్ట్ టైం అనమాట. ఫ్లాప్, అట్టర్ ఫ్లాపు. నిజంగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే